ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చెంటక్క కబుర్లో చెంటక్క మీకు ఒక వెరైటీ వంట చేసి చూపిద్దాం అనుకుంటుంది అనమాట. ఏంటి ఆ వెరైటీ అంటే అది అందరికీ తెలిసిందే, కానీ నేను చేసే వెరైటీ ఏంటి అంటే ఇలా చెట్టు నుంచి ఆకు కోసేసి మనం వెంటనే అలా పొయ్యి మీద వేసేసి వంట చేసుకుందాం. అదనమాట నా స్పెషల్ ఈరోజు. ఎందుకు అనంటే ఇదిగోండి, ఇది వామాకు తెలుసు కదా, అందరికీ కనిపిస్తుంది కదా, ఇది వామాకు అనమాట. వామాకు ఏమవుతుందంటే కొంచెం వడిలిపోతుంది. సర్లే ఏం చేద్దామా అని ఆలోచిస్తే దీన్ని పచ్చడి చేయించంట, కానీ నా మనసుకి నాకే చెప్పేసింది అనమాట. అది నేను మీకు చూపించేస్తున్నాను. ఆ వామాకు పచ్చడి అంటే వామాకులో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో తెలుసు కదా. ఫస్ట్ అన్నిటికంటే బొజ్జలో మనకి అరుగుదల తక్కువ ఉన్నప్పుడు ఈ వామాకుతో ఏ వంటకమైనా చేసుకోండి, సూపర్గా అరిగిపోద్ది అనమాట. ఇంకా మంచి గుణాలన్నీ మీకు తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్ వంటలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి, మీరు కూడా ఏమేమి కావాలి ఏంటి తెలుసుకుందామా. ఇదిగోండి వామాకు, జీలకర్ర, ఆవాలు, ఆయిల్, చింతపండు, ఎండుమిరపకాయలు, ధనియాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, నువ్వులు, వెల్లుల్లి. అంతే, దీనికి కావాల్సిన ఇంతే అండి, సింపుల్. ఎలా చేయాలి ఏంటి చూద్దామా. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని నూనె వేసేసుకున్నాను నేను, కాగిపోయింది కూడా. అయితే పచ్చిశనగపప్పు, మినపప్పు వేసేసాను. ఇది కొంచెం ఇట్లా వేగినాక అంటే మనం ఆయిల్ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ ధనియాలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. మనం ఏగే లోపల చెట్టు ఆకులు కోసేసుకుందాం. అసలు ఇట్లా మన ఇంట్లో చెట్టు నుంచి ఇలా కోసుకొని ఇలా వేసుకుని ఎంత బాగుంటుందో కదండి. అసలు ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా చెట్టు తీసి అలా స్టవ్ మీద వేసి వండుకుంటే అసలు ఆ ఆనందం వేరు. ఆనందంతో ఆ చట్నీ ఒకవేళ బాగోపోయినా కూడా మనకు బాగుందన్న ఫీలింగ్ అనమాట. ఒకటి నా మీద నాకు నమ్మకం ఎక్కువ అనమాట. ఎందుకు అంటే నేను ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ చెయ్యి మహిమ. అయితే ఇందులో ఆకులు ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? అంతకుముందు ఇంకా బయట కూడా ఉంది కుండి, దాన్ని కూడా నేను కోసి ఇందులో వేసేసుకున్నా. ఈ ఏగిపోయినవి ఇప్పుడు మనం కరివేపాకును కొంచెం వేసుకుందాం. ఇందాక నేను కరివేపాకు గురించి చెప్పలేం మీకు, కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం నాకు నువ్వులు ఎక్కువ ఇష్టం కదా, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. ఇది స్టవ్ ఆపినాగే నువ్వులు అనేది వేసుకున్నాం, ఎందుకంటే బాగా మాడిపోతాయి అన్నమాట. ఇది ఆరినాక మిక్సీ వేసుకుందాం. ఇదిగోండి, ఎంత ఇంట్లోదైనా కూడా 2-3 సార్లు కడుక్కోండి, ఎందుకంటే ఇప్పుడు దుమ్ము ఎక్కువ ఉంటుంది కదా. మాకైతే మరీ ఘోరం అండి బాబు. ఇట్లా నీళ్ళన్నీ తీసేసి ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉంచుదాము. నా దగ్గర చింతపండు గుజ్జు ఉంది కాబట్టి నేను ఇది వేయట్లేదు. లేదు అంటే ఇది కూడా ఇందులో వేసుకోవాలి మనం, ఎందుకంటే చింతపండు గుజ్జు అంటే మనకి నానే ఉంటుంది కదా. ఇట్లా గుజ్జు లేని వాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎంత కావాలో అంత ఇందులో వేసేసుకోండి, మెత్తగా అయిపోద్ది. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాము, మూత పెట్టేద్దాం ముందు. కానీ భలే వాసన వస్తుందండి వాము. మగ్గిపోయిందండి. ఇంకా ఇది ఆపేస్తున్నా. ఇదిగోండి చింతపండు వేసుకున్నాను నేను.
వెల్లుల్లిపాయలు కూడా ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ మనం మిక్సీ వేసుకుందాము. మీకు ఇంకో విషయం చెప్పనా, మా అబ్బాయి ఎప్పుడు అదే అంటాడు, ఏంటమ్మా ఏదో ఒకటి మర్చిపోతావు అని. మీకు ఐడియా వచ్చే ఉంటుంది కదా నేనేం మర్చిపోయాను అనేది. ఇదిగోండి ఉప్పు మర్చిపోయాను. అసలు కూరకైనా చట్నీకైనా ఉప్పే కదండి మనకి టేస్ట్, అదే మర్చిపోయాను అన్నమాట. మనకి ఎంత కావాలో మనం తినేదానికి తగ్గట్టుగా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకొస్తాం. ఇదిగోండి ఇప్పుడు ఆకు వేసేసుకుందాము. అయితే మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు, కచ్చాపిచ్చా చేద్దాం. ఇదిగోండి ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తిరమాత వేసుకుందాము. నేను ఆల్రెడీ నూనె పెట్టేశాను, వేడెక్కిపోయింది. ఆవాలు, జీలకర్ర, అది కొంచెం బాగా వేగినాక, అంటే ఈ కొంచెం ఎక్కువ పంటి తగిలితే బాగుంటుందని నేను ఎక్కువ వేసుకుంటున్నాను, అది మీ ఇష్టం. మినపప్పు, వెల్లుల్లిపాయ నేను దంచుకున్నాను. ఇది కూడా బాగా వేగినాక వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ చట్నీ ఇందులోకి వేసేసుకుందాం. కొంచెం ఎక్కువ నూనె వేసుకున్నాం అనుకోండి, వారం అయినా కూడా అసలు చిక్కు జాగదు, ఇవాళ చేసుకున్నట్టే ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం ఆరినాక మనం ఏ బౌల్ అయితే తీసుకోవాలి అనుకున్నామో దానిలో తీసేసుకోవటమే. అయితే నేను ఇప్పుడు డైరెక్ట్గా, అంటే నాకు ఇప్పుడు ఇంకా అన్నం ఉడకలేదన్నమాట, అన్నంలో కలిపి చూపిద్దాం అనుకున్నాను, అందుకనే డైరెక్ట్గా తిని చూస్తాను అన్నమాట. కరకర వినపడుతుందా? అంటే తిరుమల దినుసులోయే కాదండి, మనం ఇందాక పప్పులు కూడా వేసాము చూడండి, అవి కూడా కరకరలాడతా, చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చింది. అంటే ఎప్పుడు మనం బజ్జీలు వేస్తాం, బజ్జీలు కూడా వేసి చూపించాను నేను ఒకసారి. సరే ఇంకేం వెరైటీ చేద్దాం అనుకుంటే చట్నీ గుర్తొచ్చింది, చట్నీ చేసేసాను, మీకు చూపించేశాను. నేను ఇప్పుడు అన్నం వండుకొని నేను తినేస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఓకే అండి, మరైతే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.